परमेश्वरी माता कन्यका परमेश्वरी। कुलदेवते कन्यका परमेश्वरी माता कन्यका परमेश्वरी माता कन्यका परमेश्वरी। कुलदेवते कन्यका परमेश्वरी माता कन्यका परमेश्वरी माता कन्यका परमेश्वरी।
कन्यका परमेश्वरी वासवाम्बे ताये वैश्यकुलदेवते कन्यका परमेश्वरी माता कन्यका परमेश्वरी माता कन्यका परमेश्वरी माता कन्यका परमेश्वरी।
ధన్యవాదాలు. అందరికీ వచ్చింది కదా, జై వాసు. అందరూ నెమ్మదిగా మొదట విద్యాసర పూజారి స్వామి చేస్తారు ప్రధాన అర్చకులు. అది అయిన తర్వాత కలశారాధన జరుగుతుంది. అంతవరకు నెమ్మదిగా నమస్కారం చేస్తూ దాన్ని చూడండి. మీకు వాసవి అష్టోత్తరం అనేది మళ్ళా చెప్తాము. అప్పుడు మీరు మీ దగ్గర ఉండే ఫోటోకు మీరు అమ్మవారిని అర్చన చేసుకుంటారు.
శాస్త్రోక్తముగ నీకు పూజ సల్పెదమన్నా స్వరయుతములో వేద మంత్రాలు రావాయే శాస్త్రోక్తముగ నీకు పూజ సల్పెదమన్నా స్వరయుతములో వేద మంత్రాలు రావాయే మధురోక్తులతో నీకు ముదము కూర్చెదమన్నా అమ్మా మధురోక్తులతో నీకు ముదము కూర్చెదమన్నా సరసమౌ భాషణం చతురతయు లేదా ఈ కార్యక్రమానికి మా తిరుపతి శాసనసభ్యులు శ్రీమతి శ్రీ సత్యమ్మ అలాగే శ్రీనివాసులు గారు ఏడుకొండ వెంకటేశ్వర స్వామి గారు పేరు పెట్టుకున్న శ్రీనివాసులు గారు విజయం జరిగింది. ఎందుకు ఈ కార్యక్రమానికి మామూలుగా ఎవరిని కూడా ఇన్వైట్ చేయం, కానీ వాళ్ళు ఎందుకు పిలిచామంటే మరి దంపత సమేతంగా రావడం ఒక ఎత్తైతే రెండో విషయంలో ఈ కళ్యాణ మండపం అనేది మనకు ఆన్లైన్లో బుక్ చేయాలి. ఆన్లైన్లో బుక్ చేయాలంటే అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఫోటోలు అప్లోడ్ చేయాలి. ఇంతమంది అబ్బాయిలు ఇంతమంది అమ్మాయిల ఫోటోలు నేను చేయలేను. కాకపోతే మాకు ఎమ్మెల్యే గారు ఒక ఫోన్ కాల్ మీద వాళ్ళు పెద్ద కార్యక్రమం చేసుకుంటున్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పడంతో మాకు ఇది చేశారు. అందరూ ఒకసారి
ఓం నమో వెంకటేశాయ. శ్రీ వాసవి ఆర్యవైశ్య మహోత్సవానికి కనకాభిషేకానికి మహోత్సవానికి విచ్చేసిన ఆర్యవైశ్య పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఒక పెళ్లిళ్ళు చేసుకునే విధంగా ఇక్కడ ఆర్యవైశ్యులు పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి కనకాభిషేకం చేసుకుంటున్నారంటే నిజంగా చాలా అర్థం. ఇది అందరూ కూడా ఇది మీకు ఆర్యవైశ్యుల వారికే ఇటువంటి సేవా భాగ్యం, ఇటువంటి ఆలోచన విధానం, ఇటువంటి సేవ పురుషం మంచి గుణాలతో మీరు ఉంటున్నారు కాబట్టి మీరు దినదిన అభివృద్ధి చెందుకుంటూ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేసుకుంటూ స్వయంకృషితో మీరు ఎదిగి వాసవి దేవి పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పలు చోట్ల కూడా సేవా సత్రాలు నిర్మించుకొని అన్నదాన కార్యక్రమాలు చేస్తూ మంచి మంచి కార్యక్రమాలు పూజలు నిర్వహిస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమంలో వీరందరూ కూడా పాల్గొనడం, ఇటువంటి మంచి కార్యక్రమంలో కనకాభిషేక మహోత్సవ కార్యక్రమంలో మమ్మల్ని కూడా నా కుటుంబ సమేతంగా మీరు ఆహ్వానించి భాగస్వామ్యం చేసిన ఆర్యవైశ్య తిరుపతి సోదరి అందరికీ పెద్దలందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ఫోటో భారము నీదేనమ్మా పరమేశ్వరి, భారము నీదేనమ్మా, భారము నీదేనమ్మా పరమేశ్వరి, భారము నీదేనమ్మా, భారము నీదే అజ్ఞానము వాపి మోక్షమును సగవా శ్రీ పరమేశ్వరి, భారము నీదేనమ్మా పరమేశ్వరి, భారము నీదేనమ్మా అమ్మా. సర్వము నీవే, సద్గతి నీవే, సాక్షివి నీవే, సత్యము నీవే, సర్వము నీవే, సద్గతి నీవే, సాక్షివి నీవే, సత్యము నీవే, సంసారమున నీవే, సకలము నీవే, పరిశోధించి చూడ సోహము నీవే, జగద్రక్షణి జగదోద్ధారిణి, జగద్రక్షణి జగదోద్ధారిణి, ధరణిపై వెలసి ధన్యుల చేసి మంగళకారిగా వెలసి నవబొమ్మ పెనుగొండనందునా, భారము నీదేనమ్మా పరమేశ్వరి, భారము నీదేనమ్మా అమ్మా.
కారణము నీవే, కార్యము నీవే, స్థూలము నీవే, సూక్ష్మము నీవే. కారణము నీవే, కార్యము నీవే, స్థూలము నీవే, సూక్ష్మము నీవే. ప్రకృతి యందు నీవే, మదిలో నీవే, పరిశీలించి చూడ ఆత్మవు నీవే. సర్వరక్షణి సగుణ రూపిణి, సర్వరక్షణి సగుణ రూపిణి, సద్గుణమునర్చి అక్కున చేర్చవే. శాంతి తత్వమును చాట వెలసితివి కలియుగమునందున. భారము నీదేనమ్మా పరమేశ్వరి, భారము నీదేనమ్మా. భారము నీదేనమ్మా పరమేశ్వరి, భారము నీదేనమ్మా. భారము నీదే అజ్ఞానము బాపి, మోక్షమునొసగవా శ్రీ పరమేశ్వర. ఈ తిరుపతి పట్టణంలో పద్మావతి కళ్యాణ మండపం మూడులో తిరుపతి పట్టణ ఆర్గనైజ్ సమాజం అన్ని సంఘాల వారు ఐకమత్యంతో అందరికీ కంకణాలు కట్టాలి, చూసుకోండి. కట్టుకుంటూ ఉంటే చెప్పండి. 14వ కనకాభిషేక మహోత్సవం జరపబడుతుంది. ఇది మొట్టమొదటిగా సత్యం కీర్తిశేషులు ఇంజనీర్ వారి చేత వారి ఆధ్వర్యంలో ప్రారంభమై కొద్దిగా ఎదిగి ఇప్పటికి 14వ సంవత్సరం అధికమైనటువంటి అధికారులతో చేస్తున్నారు. దీని నుంచి 8 రాష్ట్రాల నుంచి మరియు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ఒక్క రాష్ట్రంలో అన్ని దంపతులుగా కొత్త దంపతులందరినీ చేరి ఇక్కడ 50 ఏళ్ళ వివాహమై 50, 60 దేవరథ శాంతి 70, శతాభిషేకం 80 ఇవన్నీ కలిసి కనకాభిషేకంతో ఈ దినం నిర్వహిస్తున్నాము. ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ 1 గంట వరకు మొట్టమొదటిగా గణపతి పూజ. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది తీసుకోండి, మళ్ళీ అడిగిపోండి. బాగాలేదా? చేస్తూ ఇవాళ చాలా మార్పులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇదివరకు 3 రాష్ట్రాలకు పరిమితమైనది, వాళ్ళ 20 రాష్ట్రాలకు ఇంకా కూడా మిగిలిన రాష్ట్రాలు కూడా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయడం చేస్తున్నాం. కార్యక్రమం 108 దంపతులు 50 సంవత్సరాలు వివాహమై వాళ్ళకి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి చాలా దాదాపుగా 3 నెలల నుంచి ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ దంపతులు ఎంపిక వాళ్ళకి అప్లికేషన్ పంపించడం, వాళ్ళ యొక్క ఆధారంగా సెలెక్ట్ చేయడం, అలాగే ఏజ్ వారీగా కూడా సెలెక్ట్ చేయడం, సెలెక్ట్ చేసిన వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటలకి గోపూజతో స్టార్ట్ అయిన కార్యక్రమం వాళ్ళకి దంపతులు గోపూజ అయిన తర్వాత దంపతులని ఆహ్వానించడం, వాళ్ళకి సన్మానాన్ని చేయడం, సన్మానం చేసిన తర్వాత ఈ విధంగా వాళ్ళు కూర్చోబెట్టడం, అలాగే ఆహ్వానితులందరినీ కూడా సపరేట్ చేయడం, వీళ్ళందరి దగ్గర సంకల్పాలు చేయడం, వీళ్ళందరికీ కూడా పేపర్ దశలన్నీ సంచరించడం, అలాగే ఏదైతే షష్ఠ పూర్తి కార్యక్రమాలు ఉన్నాయో 50 సంవత్సరాలు అన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహించడం, పూజాది కార్యక్రమాలు, హోమాలని కూడా శాంతి హోమాలు చేయడం, ఇవన్నీ అయిన తర్వాత జీవనదుల నుంచి సేకరించినటువంటి గంగాజలాలతో పవిత్ర గంగాజలాలను అభిషేకించడం, వెండి జల్లెడలో బంగారు పూలు, వెండి పూలు పెట్టి వీళ్ళకి అభిషేకిస్తాము. మామూలు గంగాభిషేకం అనేది జనరల్గా కొని మనం చేసుకుంటాం. కానీ శాస్త్రాలలో వివాహమైన 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చని, అలాంటి దంపతులకి ఇక్కడ వారి యొక్క పిల్లలుగా వారి యొక్క వారసులుగా చేస్తున్నాము. అలాగే రాబోయే కాలం కూడా హిందూ ధర్మం గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ మన హిందూ సాంప్రదాయాల గురించి కూడా తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం నిరంతరాయంగా మేము రకరకాల మార్పులు చేరుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీనికి
భారము నీదేనమ్మా భారము నీదేనమ్మా పరమేశ్వరి భారము నీదేనమ్మా భారము నీదే అజ్ఞానము బాపి మోక్షమునొసగవా శ్రీ పరమేశ్వరి భారము నీదేనమ్మా పరమేశ్వరి భారము నీదేనమ్మా అమ్మా సర్వము నీవే సద్గతి నీవే సాక్షివి నీవే సత్యము నీవే సర్వము నీవే సద్గతి నీవే సాక్షివి నీవే సత్యము నీవే సంసారమున నీవే సకలము నీవే పరిశోధించి చూడ సోహము నీవే జగద్రక్షణి జగదోద్ధారిణి జగద్రక్షణి జగదోద్ధారిణి ధరణిపై వెలసి ధన్యుల చేసి మంగళకారిగా వెలసి నవబొమ్మ పెనుగొండనందునా భారము నీదేనమ్మా పరమేశ్వరి భారము నీదేనమ్మా అమ్మా కారణము నీవే కార్యము నీవే స్థూలము నీవే సూక్ష్మము నీవే కారణము నీవే కార్యము నీవే స్థూలము నీవే సూక్ష్మము నీవే ప్రకృతి యందు నీవే మదిలో నీవే పరిశీలించి చూడ ఆత్మవు నీవే సర్వరక్షణి సగుణ రూపిణి సర్వరక్షణి సగుణ రూపిణి సద్గుణమొనర్చి అక్కున చేర్చవే శాంతి తత్వమును చాట వెలసితివి కలియుగమునందునా భారము నీదేనమ్మా పరమేశ్వరి భారము నీదేనమ్మా భారము నీదేనమ్మా పరమేశ్వరి భారము నీదేనమ్మా భారము నీదే అజ్ఞానము వాపి మోక్షమునొసగవా శ్రీ పరమేశ్వరి భారము నీదేనమ్మా పరమేశ్వరి భారము నీదేనమ్మా అమ్మా మంగళం మంగళం మావాసవాంబకు మంగళం
నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారి. సో దయచేసి అందరూ చూపించండి. చెప్పండి, నేను చెప్పండి, మొదలు చెప్తాను, తిరిగి శ్రద్ధగా వినండి, తిరిగి చెప్పడానికి ప్రయత్నం చేయండి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. సో అందరు చేతులకి శరణాగతి కావాలంటున్నారు. ఎప్పుడైతే భగవంతుడు మనం శరణాగతి కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తామో భగవంతుడు స్వయంగా మన ప్రార్థనలు ఆలకిస్తారు. సో చెప్పండి, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవింద గోవింద గోవింద. సో ఈ కార్యక్రమం చాలా సంతోషం. శ్రీమద్ భాగవతం ప్రకారం భాగవత ధర్మం ఏం చెప్తుందంటే, సమాజంలో ఎవరికైతే 5 వ్యక్తులకి మనం ఎప్పుడైతే గౌరవాన్ని లేకపోతే వారికి మర్యాద ఇస్తామో ఆ సమాజం శాంతిగా సుఖంగా ఉంటుంది. సో 5 ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే, శ్రీమద్ భాగవతం ప్రకారం మొట్టమొదటి వారు బ్రాహ్మణుడు, రెండవది ఆవు, మూడో వ్యక్తులు స్త్రీలు, 4వది చిన్న పిల్లవాడు, చిన్న వయసు ఉన్నవాడు, 5వ వ్యక్తులు వృద్ధులు. సో ఏ సమాజంలో అయితే ఈ 5గురిని గౌరవించి ఆరాధించి ప్రేమగా ఇస్తామో ఆ సమాజం శుభశాంతంగా ఉంటుందని శాస్త్రాలు వివరిస్తున్నారు. అందుకోసమే మన ఇస్లాం సంస్థల ఆచార్యులు ఎవరైతే శ్రీల ప్రభుత్వాలు వారు ఉన్నారో ఆయన 1965లో 70 సంవత్సరాల వ్యక్తి. వీళ్ళందరూ ఇంచుమించు అందరూ 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు. సో ఆయన సనాతన ధర్మం వాళ్ళకి భాగవత ధర్మం సనాతన ధర్మం ఏదో ఇది మన భారతదేశానికే కాదు పాశ్చాత్య దేశానికి ప్రచారం చేయబడి ముఖ్యంగా ఆంగ్లంలో ఎవరు మాట్లాడతారో వారికి ప్రచారం చేయబడి. సో ఆయన 70 సంవత్సరాల వ్యక్తి పాశ్చాత్య దేశానికి వెళ్ళి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మరియు భగవద్గీత భాగవతాన్ని ప్రపంచంలోని 80 భాషలను ముద్రించడం జరిగేది. అంటే ఒక వ్యక్తి 70 సంవత్సరాల వ్యక్తి కూడా భగవంతుని ఎంతో సేవ చేయాలి. అంటే భగవంతుని యొక్క సేవ చేయడంలో మనకు తారతమ్యాలు ఉండకూడదు, వయసుతో సంబంధాలు. అంటే మన భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మొట్టమొదటిగా మొదటి సూచన ఏం చెప్పారంటే, మనం శరీరం కాదు ఆత్మస్వరూపం అని చెప్పడం జరిగింది. సో మన ఆత్మకు వయసు లేదు, మన శరీరానికి మాత్రమే వయసు ఉంటుంది. సో ఆత్మ యొక్క సహజమైన ధర్మం ఏంటంటే జీవే స్వరూపే కృష్ణే సత్యత. ప్రతి ఒక్కరు ఎప్పుడైతే మన భగవంతుని యొక్క సేవ నిర్వహించడంలో మన జీవితంలో శోక మోహ భయం పూర్తి ఉంటుంది. కానీ ప్రపంచంలో అందరూ ఈ 3 భయంకరు. కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాడు శ్రీమద్ భాగవతం వేదాల్లో, ఎప్పుడైతే మన శోక మోహ భయాన్ని పూర్తిగా వృద్ధి చేయాలంటే నిత్యం శ్రీమద్ భాగవత పఠనం అధ్యయనం చేయాలి. తర్వాత మన తలరాత మార్చగలిగితే ఏంటంటే ప్రభుత్వ వారి శ్రీల ప్రభుత్వ వారి భగవద్గీత యథార్థం. సో మన జీవితంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటి అంటే, మన ఈ హరే ప్రతి వాడి ఒక ధర్మం ఉంటుంది. సో కలికాల నామ రూపే కృష్ణ అవతారం. కలియుగంలో భగవంతుడు ఏంటంటే ఈ నామ రూపంలో అవతరించాడు. సో ముఖ్యంగా ఈ రోజు మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన ధర్మం ఏంటంటే నామ సంకీర్తనం. సో అందుకోసం మన ప్రపంచవ్యాప్తంగా కృష్ణాలైతే ఈ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇక్కడ కలియుగంలో భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? నామ రూపంలో. మంత్రం అంటే మన్ ప్లస్ త్ర. మన అంటే మనసు, త్ర అంటే మన మనసులో ఆందోళనలు, చింతనలు, దుఃఖాలు అన్ని తొలగిపోతాయి. సహజంగా ఎవరైతే హరే కృష్ణ మంత్రాలను జపం చేయాలి, వినాలి. కానీ ప్రహ్లాద్ మహారాజు భాగవతులు ఏం చెప్పారు? ఒకసారి వీరనికృష్ణ ప్రహ్లాద్ మహారాజు అడగడం జరిగింది, నువ్వు విద్య నేర్చుకున్నావు కదా మీ గురువుల దగ్గర, సర్వోత్కృష్టమైన విద్య విధానం ఏంటి? నువ్వు ఏ విద్య నేర్చుకున్నావు అంటే, ప్రహ్లాద్ మహారాజు 5 సంవత్సరాల అబ్బాయి. ఆయన ఏం చెప్పారు? శ్రవణం, కీర్తన, విష్ణుస్మరణం, అక్షరం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదన. ఈ 9 భక్తి అంగాలు ఏదో దీన్ని భక్తి యోగ విధానం. సో
ఎవరైతే ఈ భక్తి యోగ విధానాన్ని చాలా చక్కగా ఎప్పుడైనా ఎక్కడైనా ఆచరించారు. దీనికి ఏమంటారు? శ్రవణం కీర్తనం. మన ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని శ్రద్ధగా జపం చేయాలి, వినాలి. ఎట్లయితే ఆ నామం మన చెవుల ద్వారా మన హృదయంలో పెడుతుందో మన హృదయంలో అన్ని కల్మషాలు, కామ క్రోధ లోభ కల్మషాలు, ఎన్నో కల్మషాలు ఉన్నాయి కాబట్టి అన్ని అనార్థాలని తొలగిపోతుంది. సో ఇది మన శ్రీ చైతన్య మహాప్రభు 550 సంవత్సరాలు పైగా శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో ఏ విధంగా ఆచరించాలన్న నిజ జీవితం ఆచరించడం మొదలు. సో మా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈ వయసులో మనం ఏం చేయాలి? భగవంతుడి గురించి చింతన చేయాలి. సో భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయడం, ఈ సల్లగా ఈ హరే కృష్ణ 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 హరే 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 రామ శ్రీమద్ భగవద్గీత భాగవతాన్ని ప్రతిరోజు నిత్యం అధ్యయనం చేయాలి. ఇక్కడ మన జీవితంలో శోకము మోహం భయం తొలగించగలుగుతాము. భగవద్గీత బాగా అధ్యయనం చేయడం మరియు భగవంతుడి నామాన్ని జపం చేయడం. సో వీళ్ళ తులసి చెట్టు కదా, తులసి మొక్కకు అంటే ఆయన భక్తి జన్మ భక్తి జన్మ మన హృదయంలో భక్తిని పెంపొందించుకోవడానికి ప్రతిరోజు తులసి చెట్టుకి 4 ప్రదక్షిణలు చేసి నీరు పోషణను ప్రణాళించడం వల్ల మన హృదయంలో ప్రతి ఒక్క హృదయంలో భగవంతుడితో సంబంధం ఉన్నది. ఆ సంబంధాన్ని మర్చిపోయిన కాబట్టి మన సమస్య. ప్రపంచంలో అన్ని సమస్యలకు కారణం ఏంటి అంటే మన భగవంతుడి సంబంధాన్ని మర్చిపోయాం. సో మన భగవంతుడి సంబంధాన్ని ఏ విధంగా కూడా స్థాపించుకోవచ్చు? భగవంతుడి యొక్క నామ రూప గుణాలని కీర్తించడం, భగవంతుడి యొక్క నామం జపం చేయడం వల్ల, భగవంతుడి యొక్క విగ్రహాలను వల్ల, భగవంతుడి యొక్క గుణలీలలు ఎట్లా ఉంటాయి? శ్రీమద్ భాగవతం భగవద్గీత. సో మనం ఈ సందర్భంలో శ్రీ ఆర్యవైశ్య వారు ఎంతో చక్కగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు కాబట్టి సో మాకు విజ్ఞప్తి ఏంటంటే ఈ వైష్ణవ పరీక్షిత్ మహారాజు 7 రోజులు గుర్తు వస్తుందని అదొక శాపం పుట్టడం జరిగింది. సో 7 రోజులు శ్రీమద్ భాగవతం నిత్యం అభ్యాసం చేశాం. సో మనకు గుర్తు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి సో మా విజ్ఞప్తి ఏంటంటే మీరు ప్రతిరోజు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని నిత్యం 108 సార్లు జపం చేయడానికి ప్రయత్నం చేయండి. భగవద్గీత భాగవతాన్ని అధ్యయనం చేయండి. ప్రతిరోజు తులసిమాలని ప్రదర్శన చేయండి. ప్రతి ఆచరించండి. గోవులకు సేవ చేయండి. ఇది కలియుగంలో పంచమహాయజ్ఞం. సో ఇది ఆచరించడం వల్ల మన జీవితంలో శోక మోహ భయం పూర్తి ఉంటుంది. మన భగవంతుడితో గల సంబంధాన్ని పునఃస్థాపించుకోవచ్చు. శాశ్వతమైన సుఖాన్ని ఆనందాన్ని పెట్టుకోవచ్చు. సో అందరూ ఒకసారి చిన్న ఈ నామాన్ని జపం చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే
వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో లభూతో లభ్యతే. స్వామివారికి మించినటువంటి దైవం కలియుగంలోనే లేదు. అటువంటి స్వామివారి పాదాల చెంత అందరూ కూడా సామూహికమైనటువంటి కనకాభిషేక మహోత్సవానికి ఆర్యవైశ్య సంఘం తరఫున చేసినటువంటి మీ అందరికీ కూడా తిరుపతి క్షేత్రానికి చేసినటువంటి మీ అందరికీ సాదర స్వాగత కుసుమాంజలి పలుకుతూ స్వామి యొక్క అనుగ్రహంతో స్వామివారి కళ్యాణోత్సవాన్ని కామెంటరీ చెప్తూ ఉంటాను. స్వామి యొక్క ఆశీర్వచనములు కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యానుగ్రహం మీ అందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ వేదంలో చెప్పబడినటువంటి మాట విద్య జ్ఞాని అనేటువంటి ధాతు నుంచి విద్య అనేటువంటి ధాతు నుంచి ఉత్పన్నమైనటువంటిది వేదం అనేటువంటి శబ్దం. వేదంలో ఏముంది అని చెప్పి అంటే బ్రాహ్మణో ముఖమాసి బాహు రాజన్యకృత ఊరు యదశ్య తద్వైశ్యో పద్యాగం శూద్రో అజాయత. విరాట్ స్వరూపుని యొక్క ముఖం నుండి ఉద్భవించిన వారు బ్రాహ్మణుడైతే క్షత్రియులు, మరి బాహు నుంచి ఉద్భవించారు, ఊరు నుంచి ఉద్భవించినటువంటి వారు వైశ్యులైతే పాదాల నుంచి ఉద్భవించినటువంటి వారు శూద్రుడు. ఈ 4 రకాలైనటువంటి జాతికి సౌమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చి మరి కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినటువంటి ప్రకారంగా చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమా విద్య కర్తారమని చెప్పినట్లుగా 4 వర్గాలకి సౌమైనటువంటి ప్రాధాన్యాన్ని ఇస్తే సమస్తమైనటువంటి మానవ కోటికి కూడా ఏదైతే సేవారత్నంగా వినియోగింపబడి మరి భగవద్గీతలో చెప్పినటువంటి ప్రకారంగా స్వామివారు ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి జన్మాష్టమి కూడా రేపు జరుపుకోబోతూ ఉన్నాం. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. లోకంలో జగద్గురువు ఎవరు అని చెప్పి అంటే కృష్ణ పరమాత్మ ఒక్కడే. కృష్ణ అనేటువంటి ధాతువుకి సర్వవ్యాపకుడు సర్వకి ఆధారభూతుడు అని చెప్పి అర్థం. విష్ణు అనేటువంటి పదానికి వేవేష్ఠికి విష్ణు అంతటా వ్యాపించినటువంటి భగవంతుడు అని చెప్పి అర్థం. అంపశయ్యమైనటువంటి భీష్మ మహాశివుడు ఒక ప్రశ్న అడిగాడు. ఇమేకం దైవతంలోకి వివాద్యేకం పరాయణం స్తోంతక్కం తమంచంత ప్రాప్తి మానవ శుభం అని చెప్పి అడిగాడు. లోకములో ఏ దైవాన్ని ఆరాధిస్తే మానవులందరికీ కూడా శుభాలు కలుగుతాయని చెప్పి భీష్మ మహాశివుడు అడిగినటువంటి ప్రశ్నకు మరి అంబశయ్యమైనటువంటి ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నకు అంబశయ్యమైనటువంటి భీష్మ మహాశివుడు చెప్పినటువంటి సమాధానం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. విశ్వం విష్ణు వషత్కారో భూత భవ్య భవత్వము భూతకుడు భూతభావో భూతాత్మ భూతభావన భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అని చెప్పి విష్ణువు యొక్క సహస్రనామాన్ని కీర్తించాడు. అంటే ఆ భగవంతుడు అనేక రూపాల్లో దాగి ఉన్నాడు. కలియుగ వెంకటేశ్వర స్వామి కూడా ఆ పరమాత్మ స్వరూపుడే. అంటే దశావతారాల్లో రూపంగా మనకు తెలిసేటటువంటి రామకృష్ణ అవతారాలే కాదు, మరి ద్వాదశ అంటే వింశతి అంటారు, 22 అవతారాలు ఉన్నాయి. ఆ 22 అవతారాల్లో ఉన్న దశావతారాలు ముఖ్యంగా మనం సంపూర్ణమైనటువంటి మానవతారాన్ని రామకృష్ణ అవతారాన్ని మనం కొలుస్తాం. కానీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం దాలుస్తాము అని చెప్పాడు. కాబట్టి ద్వాపరంలో కృష్ణ పరమాత్మే నేడు వైకుంఠాన్ని విడిచిపెట్టి క్రీడాద్రి ఈ రోజు వచ్చినటువంటి వెంకటాచలంలో చేసినటువంటి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యానుగ్రహం మనందరికీ కూడా లోకంలో ఉన్నటువంటి వారందరికీ అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ మా బాబాయ్య కూడా విచ్చేస్తున్నారు. మాదేవి మల్లికార్జునరావు కొరిచేటి ఆశిస్తున్నారు. మీరందరికీ కూడా కలగాలి అని చెప్పి ఆ దేవదేవుని ప్రార్థిస్తూ జిల్లెనముడి అమ్మవారి యొక్క మన వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క శుభాశీస్సులు అందరికీ కూడా కలగాలని చెప్పి మనసారా కాంక్షిస్తూ జై మాత. చక్కగా రామకృష్ణ గారు కామెంటరీ నేను కూడా చాలాసార్లు విన్నాను. చక్కగా మనకు వినిపించారు. క్లుప్తంగా ధన్యవాదాలండి. మరి ఒక చిరు సన్మానం ఆర్యవైశ్య వాసవి సేవా సమాజం నుంచి మీరు మొన్న కాల్ చేసి అడిగారు, కానీ ఇలాంటివి చాలా అడుగుతుంటారు. కానీ మేము
శ్రీవాసవీదేవి పదకమల సేవా శతకోటి పుణ్యాల పండించు తీవా పరధామమును చేర్చు అరుదైన త్రోవా పరధామమును చేర్చు అరుదైన త్రోవా భవసాగరము దాట బంగారు నావా శ్రీవాసవీదేవి పదకమల సేవా శతకోటి పుణ్యాల పండించు తీవా శ్రీవాసవీదేవి పదకమల సేవా శతకోటి పుణ్యాల పండించు తీవా కన్యకాదేవి నామ సంకీర్తన అమరత్వమును కూర్చు అమృత సేచన ఆ కన్యకాదేవి నామ సంకీర్తన అమరత్వమును కూర్చు అమృత సేచన పరమేశ్వరి పరమేశ్వరి చరణ కమలాల పూజన పరమేశ్వరి చరణ కమలాల పూజన ఇల పాపముల నెల్ల హరించు సాధన ఇల పాపముల నెల్ల హరించు సాధన శ్రీవాసవీదేవి పదకమల సేవా శతకోటి పుణ్యాల పండించు తీవా శ్రీవాసవీదేవి పదకమల సేవా శతకోటి పుణ్యాల పండించు త్రోవా సదయాంబికా పుణ్యపద సన్నిధానము సర్వపురుషార్థాల సంపన్నిధానము సదయాంబికా పుణ్యపద సన్నిధానము సర్వపురుషార్థాల సంపన్నిధానము వరదాయిని వరదాయిని నామ గుణరూప ధ్యానము వరదాయిని నామ గుణరూప ధ్యానము శరణన్న భక్తాళికెనలేని భాగ్యము శరణన్న భక్తాళికెనలేని భాగ్యము శ్రీవాసవీదేవి పదకమల సేవా శతకోటి పుణ్యాల పండించు తీవా శ్రీవాసవీదేవి పదకమల సేవా శతకోటి పుణ్యాల పండించు త్రోవా పరధామమును చేర్చు అరుదైన త్రోవా పరధామమును చేర్చు అరుదైన త్రోవా భవసాగరము దాట బంగారు నావా శ్రీవాసవీదేవి పదకమల సేవా శతకోటి పుణ్యాల పండించు తీవా శ్రీవాసవీదేవి పదకమల
శ్రీవాసవీదేవి పదకమల సేవా శతకోటి పుణ్యాల పండించు తీవా పరధామమును చేర్చు అరుదైన త్రోవా పరధామమును చేర్చు అరుదైన త్రోవా భవసాగరము దాట బంగారు నావా శ్రీవాసవీదేవి పదకమల సేవా శతకోటి పుణ్యాల పండించు తీవా శ్రీవాసవీదేవి పదకమల సేవా శతకోటి పుణ్యాల పండించు తీవా కన్యకాదేవి నామ సంకీర్తన అమరత్వమును కూర్చు అమృత సేచన ఆ కన్యకాదేవి నామ సంకీర్తన అమరత్వమును కూర్చు అమృత సేచన పరమేశ్వరి హరించు సాధన ఇల పాపములనెల్ల హరించు సాధన శ్రీవాసవీదేవి పదకమల సేవా శతకోటి పుణ్యాల పండించు తీవా శ్రీవాసవీదేవి పదకమల సేవా శతకోటి పుణ్యాల పండించు త్రోవా సదయాంబికా పుణ్యపద సన్నిధానము సర్వపురుషార్థాల సంపన్నిధానము సదయాంబికా పుణ్యపద సన్నిధానము సర్వపురుషార్థాల సంపన్నిధానము వరదాయిని వరదాయిని నామ గుణరూప ధ్యానము వరదాయిని నామ గుణరూప ధ్యానము శరణన్న భక్తాళికెనలేని భాగ్యము శరణన్న భక్తాళికెనలేని భాగ్యము శ్రీవాసవీదేవి పదకమల సేవా శతకోటి పుణ్యాల పండించు తీవా శ్రీవాసవీదేవి పదకమల సేవా శతకోటి పుణ్యాల పండించు త్రోవా పరధామ